డెలివరీ తర్వాత పీసీఓఎస్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుందా అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. హలో, నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో డెలివరీ తర్వాత పీసీఓడి వస్తుందా అని చాలామంది పేషెంట్స్కి ఉండే డౌట్ అనమాట. సో పీసీఓడి అనేది మనకి టీనేజ్లో ఉంది, లైక్ బిఫోర్ కన్సెప్షన్ మనకి పీసీఓడి ఉంది అని అంటే ఆఫ్టర్ డెలివరీ కూడా అది మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే యూజువల్గా డెలివరీ తర్వాత చాలామంది మదర్స్ స్ట్రెస్లో ఉంటారు. ఈ స్ట్రెస్లో ఉండడం వల్ల మనకి కార్టిసోల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అవుతుంది. ఈ కార్టిసోల్ లెవెల్స్ అనేవి ఇండైరెక్ట్గా మన హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దానివల్ల కూడా మనకి మళ్ళీ పీసీఓఎస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఆఫ్టర్ డెలివరీ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కూడా మనకి వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. సో వెయిట్ గెయిన్ అనేది ఇండైరెక్ట్గా మనకి పీసీఓఎస్ అనేది రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. సో దానివల్ల కూడా వస్తుంది. సో బేసిక్గా డెలివరీ తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ 3 months పోస్ట్ పార్టమ్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయాలి. లైక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా కానీ, వాకింగ్ కానీ, జిమ్మింగ్ కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి హార్మోన్స్ అనేవి నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అవుతూ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఈ వెయిట్ మెయింటెనెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి యూస్ అవుతుంది. సో ఈ 3 months తర్వాత అన్ని రకాల ఎక్సర్సైజెస్ అనేవి మనము యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ అలవాటు చేసుకోవడం వల్ల మనం వెయిట్ మెయింటెనెన్స్ చేయడం వల్ల ఈ పీసీఓడి లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ టు యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్.